శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, అన్ని విధాలుగా ఈరోజు అదృష్టం అయితే మీ వెన్నంటే ఉంటుందండి. చక్కగా అన్నింటా కూడా శుభ ఫలితాలనైతే పొందగలుగుతారు. కోరుకున్న విధానంగా ప్రతి విషయంలో కూడా విజయంతం ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి విరామ సమయాన్ని కూడా పొందగలుగుతారు. మనసుకు నచ్చిన విధానంగా కాసేపు విశ్రాంతి సమయాన్ని గడపడం, మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసేపు సమయాన్ని గడపడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాల్లోనూ కూడా మీకంటూ ప్రత్యేకమైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే చిక్కు పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడగలుగుతారండి. అన్ని విషయాల్లో కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు కోరుకున్న విధానంగా సమయాన్ని అయితే కేటాయించుకోగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. చక్కగా మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి వారి యొక్క ఆలోచన కానీ, వారి యొక్క సహాయ సహకారాలు కానీ మీకు అన్ని విధాలుగా కూడా రావడం జరుగుతుందండి. అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మనోబలంతో ఏ పని చేస్తున్నా కూడా మానసికంగా బలంగా, ధైర్యంతో ఏ పనైనా నేను చేయగలను, ఏ విషయంలో ముందుకెళ్ళగలను అన్నట్టుగా మీ మీద చక్కటి మనోధైర్యం అయితే ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా చక్కగా తీసుకోగలుగుతారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. డబ్బు పరంగా కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి ఫలితాలను పొందగలుగుతారు. చక్కగా సమయాన్ని, చేతి నిండా డబ్బును సంపాదించుకోవడం, అవసరాలకు సరిపడా సంపాదన ఉండడం కంటే ఎక్కువగానే సంపాదించుకోగలుగుతారు. చక్కగా ఖర్చులను కూడా కాసంత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుంది. మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో వృత్తి వ్యాపార రీత్యా వాటిలో కొత్త ధనాన్ని కూడా మీరు ఏర్పరచుకోగలడానికి, కొత్తగా మెలకువలు ప్రదర్శించడం కానీ, లేదంటే కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొత్తగా వ్యాపారం ముందుకు తీసుకెళ్లాలనుకోవడం కానీ, ఇలాంటి ఆలోచనలు కూడా మీరు చేయగలుగుతారండి. అన్ని విషయాల్లో కూడా మీకు దైవానుగ్రహం అయితే ఎక్కువగా ఉంటుంది. దైవ బలం ఉండడం వలన ప్రతి పనిలో కూడా రాణింపు అనేది చూడగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలమే కలిసి వస్తుంది. చక్కగా ప్రతి వృత్తిలో ఉన్న వారికి కూడా చక్కగా మీ సమయానికల్లా మీ ఆదాయాన్ని సంపాదించుకోవడం, అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకోవడం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి పనిలోనూ కూడా మీకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఈరోజు మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత విశ్రాంతి సమయాన్ని, విరామ సమయాన్ని గడపడం కానీ, అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నా కూడా దాంట్లో చక్కగా లాభాలను సంపాదించడం కానీ, ఆ గతంలో తాలూకు లావాదేవీలన్నింటినీ కూడా చక్కగా పెట్టడం కానీ, చేతికి సమయానికల్లా డబ్బు రావడం కానీ, ఇలాంటి విషయాల్లో చక్కగా మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు ఎవరైనా వ్యక్తుల విషయంలో మీకు పడని వారు కానీ, మీరంటే గిట్టని వారు కానీ, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. శత్రువులుగా ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీకు అనుకూలమైన విధానంగా మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో పురోగతి చూడగలుగుతారు. అంటే ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు అభివృద్ధి అనేది మీరు ముందుకు వెళ్ళడం కానీ, అభివృద్ధి చెందడం కానీ, ఇట్లాంటి వాటినైతే మీరు చూడగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా మీకు చక్కటి మేలు అనేది జరగడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని మీకు పొందడం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈరోజు భవిష్యత్తు కోసం కానీ, మీ కుటుంబ అవసరాల కోసం కానీ కొంతవరకు ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు మీరు పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారండి. అది కూడా మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధానంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం మీరు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. వాటి వల్ల మీ భవిష్యత్తులో చాలా మార్పులు అయితే రాబోతున్నాయని కూడా మీకు తెలుస్తుంది. చక్కటి నిర్ణయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ముఖ్యంగా మీరు ఈరోజు మీకు లభిస్తున్న ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారండి.
అంటే ఏ అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా, ఏ అవకాశాన్ని వదిలేసుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. అంటే ఏ అవకాశం దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొని మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళే ఏదైతే ప్రణాళిక ఉంటుందో అది వేసుకోగలుగుతారు. మీ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారండి. చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. అన్ని విషయాలు రానిపు చూడగలుగుతారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారు. ఎంతో చక్కగా నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విద్యారంగంలో కూడా ఈరోజు అన్ని విధాలుగా బాగా ఉంటుందని చెప్పి నేను మీ విద్య పట్ల మరింత శ్రద్ధ శక్తులను బయట చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత సాధించడం పొంది సంతోషంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకొని ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కగా ఎటువంటి శ్రమ లేకుండా, శారీరక శ్రమ కానీ భారం కానీ లేకుండా పనులన్నింటినీ కూడా సునాయాసంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీరు వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధానంగా చక్కగా మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హత తగ్గినటువంటి చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే మీకు చేతికైతే రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నవారో, పెట్టుబడిదారి విషయంలో కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింత రాణిస్తుంది. పెట్టుబడుల చక్కటి లావాదేవీలు జరపగలుగుతారు. పెట్టుబడిలో మీరు కోరుకున్న విధానంగా చక్కగా పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాల్లో కూడా లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా, సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. చక్కగా మార్కెటింగ్ మెలకువలన్నింటినీ కూడా ప్రదర్శించి చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని మీదైన శైలిలో ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు, చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందా. వ్యాపారాన్ని మరింత లాభబాటలో మటించే పోటీ తత్వం ముందుకు వెళ్ళగలుగుతాడు. వ్యాపారాన్ని అంతటి కూడా మీదైన శైలిలో ఎంత చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారిని కూడా రంగంలో ఉన్న వారికి పరిశీలించుకోగలిగితే విదేశీ వ్యాపార రంగంలో వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మరింత రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలు జరపగలుగుతారు, చేయగలుగుతారు. మీ వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా లాభాలతో నైవేద్యం సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల కానీ కనుక పరిశీలించినట్టయితే స్త్రీలకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా పని భారం తగ్గి మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. మీకు మనసుకు నచ్చిన విధానంగా సమయాన్ని అయితే గడపగలుగుతారు. మీ స్నేహితులతో, సన్నిహితులతో కలిసి కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక పౌష్టికాహారాన్ని తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న విషయాలు కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనులు చేస్తున్నారో వాటన్నిటిని కూడా సకాలంలో గుర్తు చేసుకోగలుగుతారు. పని భారం తక్కువగా ఉంటుంది. గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయంలో పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి గొడవై అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకొని చక్కగా లాభాలతో రోజువైపు ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నవారు భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింత బలపడుతుంది. చక్కగా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇద్దరి మాట ఒకటే, ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్న ప్రేమిక విషయంలో కనుక పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా రాణిస్తుంది. ప్రేమ వ్యవహారంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో నిర్ణయాన్ని తీసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే ప్రజా శ్రేయస్సు కోసం తీసుకోగలుగుతారు. వాటిని అమలుపరిచేటప్పుడు అందరి మద్దతు మీకు లభిస్తుంది. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అందరి మనసులో కూడా తగ్గించుకోగలుగుతారండి. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిరచరాశుల విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు రావడం కానీ, మీకు అనుకూలమైన విధానంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియడం కానీ, మీకు అనుకూలమైన విధానంగా చక్కటి తీర్పులు రావడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలమైన ఫలితాలు, శుభమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలు పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధానంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.